హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ లిటిల్ మ్యాజిక్. మీరు చూస్తున్న ఈ ప్యాటర్న్ అంతా మనకి కటింగ్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్ గ్రిడ్డింగ్ ఇట్లా ఉంటది. మనకి కస్టమర్ మెజర్‌మెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేశాక మనకి బేసిక్ బాడీ ఇలా కటింగ్ అవుతది. అండ్ మనం వన్స్ కటింగ్ ప్యాటర్న్ ఇవ్వంగానే ఇలా మిషన్ కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తది. ఇది కొంచెం షోల్డర్ విత్ కీ హోల్ రావాలి బ్యాక్. సో దట్ నేను ఫుల్ షోల్డర్ పెట్టాను. అండ్ మంచిగా ఐరన్ చేసుకొని అండ్ బబుల్స్ అలా ఇగ్నోర్ దట్ బబుల్స్. ఎప్పుడైనా మనం ప్యాటర్న్ పెట్టినప్పుడు అంటే నాకు కంగారు త్వరగా ఇచ్చేయాలి, టైలర్కి వర్క్ లేదని చెప్పేసి నేను గబగబా ఇంకా కటింగ్ చేసి తీసుకెళ్ళిపోతున్నాను. ఇది కొంచెం అర్జెంటే. సో దట్ మనం మేనేజబుల్, బట్ మేక్ ష్యూర్ మంచిగా పెట్టుకోవాలి మనం. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు. కస్టమర్ ఇచ్చారు. తన పింక్ లెహెంగా ఒకటి కావాలి అని చెప్పేసి. చాలా బాగుంది. అండ్ లెహెంగాకి మనం స్కర్ట్ ఇలాగా 44 ఇంచెస్ పెట్టుకోవాలి ఫుల్ లెంత్. అండ్ వేస్ట్ వచ్చేసి 36. అండ్ దెన్ మనకి సాఫ్ట్వేర్లో ఆ స్కర్ట్ ప్యాటర్న్ అన్నది ఇట్లా కనిపిస్తుంది. అండ్ వన్స్ ప్యాటర్న్ అది సెట్ చేసుకొని మెజర్మెంట్ అది పెట్టాక మనకి ఇలా టాప్ బాటంలో మంచిగా కటింగ్ స్టార్ట్ చేసి మనం ఓకే అని సెలెక్ట్ చేయగానే కటింగ్ స్టార్ట్ అయిపోద్ది ప్రాసెస్లోకి. ఇది చూస్తున్నారు కదా, ఇది సెట్టింగ్ చేసుకోవాలి మనం. అంటే ఆ సర్కిల్ మనం అజ్యూమ్ చేసుకోవాలి, ఆ సర్కిల్ ఇట్లా ఉంటుంది, స్కర్ట్ ఇలా కటింగ్ అవుతుంది అని చెప్పి ఆ గ్రిడ్డింగ్ అన్నది లేజర్ వర్కింగ్. సో మనం ఫోల్డ్ మంచిగా పెట్టుకుంటే లిటరల్లీ 2 మినిట్స్ కంటే తక్కువ టైంలోనే మనకి ప్యాటర్న్ అంతా కట్ అయిపోద్ది. లైక్ 8 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫ్లేయర్డ్ స్కర్ట్ ఇట్లా రెడీ అవుతుంది. ఇది చాలా వర్త్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్లోయీ ఉంది. బాగా టర్న్ అవుట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇలా కటింగ్ అవుతుంది. నేను వన్ మోర్ టైం ఒకసారి కటింగ్ చేస్తాను. అంటే 8 లేయర్స్ ఆఫ్ ప్యాటర్న్ కదా, ఇలా మొత్తం బాడీ, బేసిక్ బాడీ మొత్తం అంతా ఇలా రెడీ చేసుకుని స్టిచ్చింగ్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇలా ఫ్రాక్ అంతా ఇలా టర్న్ అవుట్ అయ్యింది. వేస్ట్ బెల్ట్ దగ్గర ఇలా హుకింగ్ ఇచ్చాను అండ్ థ్రెడ్స్ పెట్టాను, లట్కన్స్ తయారు చేశాను. చాలా టైం తీసుకుంది లట్కన్స్కి. ఓకే, ఫ్లేర్ అయితే గట్టి ఫ్లేర్ వచ్చింది. లిటరల్లీ 8 మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా రిఫరెన్స్ పిక్ ఇచ్చారు. ఇంకా ఇలా స్టార్ట్ చేయగానే ఇట్లా బ్లౌజ్ టర్న్ అవుట్ అయ్యింది. బ్యాక్ ఏమో కీ హోల్ వచ్చింది మంచిగా. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇది కమింగ్ టు దుప్పటా పార్ట్ నేను డైయింగ్ ఇచ్చాను. ప్లెయిన్ వైట్ డైబుల్ ఫ్యాబ్రిక్ తీసుకుని మంచిగా అందులో డార్కర్ కలర్స్ తీసుకున్నా. అండ్ ఇది ఇంకో ప్యాటర్న్. ఇదేంటంటే బేసిక్ ప్రిన్సెస్ లైన్ కాదు, బెల్ట్ వచ్చే ప్రిన్సెస్ లైన్. అంటే వేస్ట్ లైన్ దగ్గర బెల్ట్ అన్నది ఉంటుంది. సో వాళ్ళకి మంచిగా ఉంటుంది. డాటెడ్ బ్లౌజ్ అలవాట్లేదు అని చెప్పేసి ప్రిన్సెస్ లైన్లో మనము బెల్ట్ ఇంక్లూడ్ చేస్తాము. ఇది కూడా కస్టమర్ బ్లౌజ్ టర్న్ అవుట్ అయింది మంచిగానే. అండ్ ఇది ఇంకో ప్యాటర్న్. ఎప్పుడైనా మనం మంచిగా ఐరనింగ్ చేసుకుని లైనింగ్స్ ప్యాటర్న్స్ పెడితే మనకు చాలా మంచిగా వస్తుంది. అండ్ ఇది ఇంకో బ్లౌజ్ స్టోర్లో ఒక చిన్న పాపది కాదు, టీనేజ్ గర్ల్ది. ఇది కూడా ఇంకో ఆర్డర్ బుక్ అయ్యింది. సో లెహెంగా చాలా చాలా హెవీగా ఉన్నది. ఇది ఎంత హెవీగా ఉందంటే లిటరల్లీ ఒక 6 kgs ఉంటుందేమో, అంత బరువు ఉన్నది. చాలా హెవీ ఉంది. మా టైలర్ ఎలా కుడతారో ఏంటో. ఇది అటాచ్మెంట్ చేయడానికి చాలా టఫ్ ఉంటుంది. అండ్ ఇది ఓనీ వచ్చింది. ఓకే ఫైన్, బాగుంది. ఇది ఇంకో కస్టమర్ది మగ్గం వర్క్ వచ్చింది. ఇంకా స్టిచ్చింగ్